బ్యూటీ, ఎలిగెన్స్ మరియు జీనియస్ వంటి లక్షణాలు ఆకట్టుకునే స్వభావం కలిగిన డాగ్ బ్రీడ్ పూడుల్. ఈ బ్రీడ్కి చెందిన డాగ్స్ అత్యుత్తమ ఇంప్రెసివ్ డాగ్స్ లాగా చాలా డాగ్ షోస్లో విన్నర్స్గా నిలిచాయి. వీటి ఆకర్షణీయమైన కర్లీ హెయిర్ కోట్ మరియు రెగల్ యాటిట్యూడ్ వెనుక చాలా పురాతన చరిత్ర దాగి ఉంది. 400 సంవత్సరాలు వెనక్కి వెళితే జర్మనీలో నేటి పూడుల్ను పోలిన డాగ్స్ ఉండేవి. యాక్చువల్గా పూడుల్ అనే ఇంగ్లీష్ పేరు జర్మన్ పదం అయినటువంటి పుడెల్ లేదా పుడెలిన్ నుండి ఉద్భవించింది. దాని అర్థం ఏంటంటే నీటిలో స్ప్లాష్ చేయడం. ఇవి నీటిలో నైపుణ్యం కలిగిన రిట్రీవర్స్. అక్కడ ఉన్న వేటగాళ్ళు ఈ డాగ్స్ను వాటర్ ఫాల్స్ని రిట్రీవ్ చేయడానికి మరియు నమ్మకమైన పెంపుడు జంతువుగా ఇంట్లో పెంచుకోవడానికి ఉపయోగించేవారు. వాటి ఇంటెలిజెన్స్ మరియు స్విమ్మింగ్ చేసే సామర్థ్యం కారణంగా వాటిని ఆదర్శ సహచరులుగా ఎంచుకున్నారు. ఆ వేటగాళ్ళు పూడిల్స్కి ఒక ట్రేడ్ మార్క్ హెయిర్ కట్ మరియు షేవింగ్ చేసేవారు, ఎందుకంటే ఇది ఆ డాగ్స్ వేటాడేటప్పుడు నీటిలో మెరుగైన కదలిక కోసం నీటి అడుగున ఉన్న చెత్తలో మరియు వాటర్ ప్లాంట్స్లో చిక్కుకోకుండా, ఇంకా ఆ చల్లని నీటిలో ప్రొటెక్షన్ మరియు ఇన్సులేషన్ కోసం చెస్ట్ మరియు జాయింట్స్ చుట్టూ హెయిర్స్ను పొడవుగా ఉంచేవారు. చాలామంది చరిత్రకారులు పూడుల్స్ జర్మనీలో ఉద్భవించినప్పటికీ ఫ్రాన్స్లో ఒక డిస్టింక్ట్ బ్రీడ్గా అభివృద్ధి చెందాయని నమ్ముతారు. ఫ్రాన్స్లో పూడిల్స్ను కనీచే అని పిలుస్తారు. ఈ పేరు చైన్ కెనాడ్ నుండి తీసుకోబడింది, అంటే డక్ డాగ్ అని అర్థం. స్పానిష్, పోర్చుగల్, ఫ్రెంచ్, జర్మన్, హంగేరియన్ మరియు రష్యన్ వాటర్ డాగ్స్లతో సహా అనేక యూరోపియన్ వాటర్ డాగ్స్ మధ్య క్రాసింగ్ జరగడం ఫలితంగా ఈ పూడుల్ ఆవిర్భవించిందని నమ్ముతారు. ఇంకొక సిద్ధాంతం ఏంటంటే ఇది నార్త్ ఆఫ్రికన్ బర్బర్స్ జయించడం ద్వారా ఏషియన్ స్టెపీస్ అనే డాగ్స్ని 8వ శతాబ్దంలో పోర్చుగల్కి ఇంట్రడ్యూస్ చేసినప్పుడు అక్కడ ఈ పూడుల్ బ్రీడ్ డెవలప్ అయినట్లు నమ్ముతారు. వీటి పూర్వీకులు ఏమైనప్పటికీ ఇది చాలా ఓల్డ్ బ్రీడ్. పూడుల్ వంటి డాగ్ని పోలిన పెయింటింగ్స్ ఈజిప్టియన్ మరియు రోమన్ కళాఖండాలకు చెందిన 1st సెంచరీ BC నాటి సమాధులను అలంకరించాయి. ఈ డ్రాయింగ్స్ మరియు స్టాచ్యూస్ ఆధునిక పూడుల్ లాగా కనిపించే డాగ్స్ని రిప్రజెంట్స్ చేస్తున్నాయి కనుక పూడుల్ అనేది ఓల్డెస్ట్ డాగ్ బ్రీడ్గా చెప్పుకోవచ్చు. పూడుల్ బ్రీడ్లో సైజ్ని బట్టి 3 పరిమాణాలు ఉన్నాయి. అదే స్టాండర్డ్, మినియేచర్ మరియు టాయ్ పూడుల్. కానీ ఇవి అన్నీ ఒకే జాతికి చెందినవిగా పరిగణించబడతాయి. 1400 ప్రారంభంలో ప్యారిస్ ప్రజలు పూడుల్స్ యొక్క తెలివితేటలకు ఆకర్షితులయ్యి ఫ్యామిలీ కంపానియన్ కోసం చిన్న వెర్షన్ను బ్రీడింగ్ చేయడం ప్రారంభించారు. అప్పుడే మొదటి మినియేచర్ ఆవిర్భవించింది. తరువాత ఈ మినియేచర్ నుండి టాయ్ పూడుల్స్ డెవలప్ అయ్యాయి. కానీ ఫ్రెంచ్ వారు బాతులను వేటాడడం కోసం పెద్ద స్టాండర్డ్ పూడుల్స్ను ఉపయోగించడం కొనసాగించారు. అందుకే పెద్ద సైజ్ గల స్టాండర్డ్ పూడల్స్ ఇప్పటికీ మనం చూస్తున్నాం. ప్యారిస్లో అప్పుడప్పుడే డెవలప్ అవుతున్న ఈ మినియేచర్ పూడుల్స్ డిమాండ్ కారణంగా కేవలం డబ్బున్న సంపన్నుల దగ్గరే ఈ డాగ్స్ కనిపించేవి. వారు తరచుగా లాంగ్ స్లీవ్ షర్ట్స్తో తమ టాయ్ పూడుల్స్తో గడిపేవారు. ఇది స్లీవ్ డాగ్స్ అనే మారు పేరుకు దారితీసింది. డాగ్ బ్రీడర్స్ వాటి తెలివితేటలకు మెచ్చి మరొక డాగ్ ప్రొఫెషన్లో రాణించాలని తెలుసుకున్నారు. అదే సర్కస్ డాగ్స్. వారు పూడుల్స్కు ట్రిక్స్ పర్ఫామ్ చేయడం, కలర్ఫుల్ డ్రెస్సెస్ ధరించడం మరియు వాటి కర్లీ హెయిర్ కోట్ని డిఫరెంట్ షేప్స్లో కట్ చేయడం వంటివి చేసి సర్కస్లో ప్రదర్శించేవారు. డబ్బున్న సంపన్నులు ఇది గమనించి పూడుల్స్కి ఎంతో ఆకర్షితులయ్యి వాటిని పెంచుకోవడం మొదలుపెట్టారు. వాటికి హెయిర్ క్లిప్పింగ్ చేయడం, అలంకరించడం మరియు కలర్స్ వాడడం కూడా ప్రారంభించారు. సో డాగ్ గ్రూమింగ్ అనేది పూడుల్స్తో మొదలైనట్లు చెప్పుకోవచ్చు. ఈ విధంగా వాటి ఎలిగెన్స్ మరియు గ్రేస్తో పూడుల్ అనేవి రాజరిక రూపానికి ప్రసిద్ధి చెందాయి. ఇంగ్లాండ్ కెనల్ క్లబ్ 1874లో మొదటిసారిగా పూడుల్ బ్రీడ్ని రిజిస్టర్ చేసింది. యుఎస్లో పూడుల్స్ ఎప్పుడు వచ్చాయో ఖచ్చితంగా తెలియదు, కానీ అమెరికన్ కెనల్ క్లబ్ 1886లో రిజిస్టర్ చేసింది. 2వ ప్రపంచ యుద్ధం వరకు యుఎస్లో ఈ డాగ్స్ చాలా అరుదుగా ఉండేవి. అయితే 1915 మధ్య నాటికి పూడుల్స్ దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన జాతిగా మారి అదే స్థానంలో దాదాపు 20 సంవత్సరాలకు పైగా కొనసాగాయి. ఇన్ని శతాబ్దాల ఎవల్యూషన్తో పూడుల్స్ ఒక ప్లేఫుల్ బిహేవియర్, డిగ్నిఫైడ్ పర్సనాలిటీ మరియు గొప్ప తెలివితేటలకు ప్రసిద్ధి చెందాయి.
శిక్షణ విషయానికి వస్తే ఇది ఏ గ్రేడ్ స్టూడెంట్ లాగా స్పోర్ట్స్, ఒబీడియన్స్, అజిలిటీ మరియు హంటింగ్ టెస్ట్లో ఎక్సలెన్స్ని కనబరుస్తాయి. అంతేకాకుండా వీటి స్నేహపూర్వక స్వభావం మంచి ఫ్యామిలీ కంపానియన్ లాగా తమ విశ్వాసాన్ని చాటుకున్నాయి. పూడుల్స్కి డెన్స్ కర్లీ సింగిల్ లేయర్ హెయిర్ కోట్తో వేరియస్ కలర్ షేడ్స్లో ఉంటుంది. ఆప్రికాట్, రెడ్ కలర్, క్రీమ్, బ్రౌన్, బ్లాక్, బ్లూ, కెఫోలైట్, గ్రే, సిల్వర్ బిగ్ మరియు వైట్. పూడుల్ సైజ్ పరంగా పూడుల్స్ 3 టైప్స్ ఉన్నాయి. 15 ఇంచెస్ కంటే ఎక్కువ హైట్ ఉన్న వాటిని స్టాండర్డ్ పూడుల్స్ అంటారు. మినియేచర్ పూడుల్స్ ఇవి 10 to 15 ఇంచెస్ హైట్ ఉంటాయి. మరియు అత్యంత చిన్నగా ఉండే టాయ్ పూడుల్స్ 10 ఇంచెస్ కంటే తక్కువ హైట్ ఉంటాయి. స్టాండర్డ్ పూడుల్స్ 18 to 32 కిలోస్ ఉంటాయి. మినియేచర్ 5 to 7 kg మరియు టాయ్ పూడుల్స్ కేవలం 2 to 4 kg మాత్రమే ఉంటాయి. వీటి లైఫ్ స్పాన్ 12 నుండి 16 సంవత్సరాలు. ఫిలిమ్స్ మరియు టెలివిజన్లో పూడుల్స్ ప్రదర్శనలకు కొరతే లేదు. 100% వుల్ఫ్, జూలాండర్, బెస్ట్ ఇన్ షో, లుక్ హూ ఈస్ టాకింగ్ నౌ వంటి పాపులర్ అయినటువంటి ఫిలిమ్సే కాకుండా ఇంకా చాలా మూవీస్ అండ్ సిరీస్లో ఈ డాగ్స్ నటించాయి. పాపులర్ సెలబ్రిటీస్ అయినటువంటి రామ్ చరణ్ గారి దగ్గర ఉన్న రైమ్ అనే డాగ్ టాయ్ పూడుల్కి చెందినది. మైక్ టైసన్, లేడీ గాగా, బెట్టీ వైట్, రాబిన్ విలియమ్స్, గ్రేస్ కెల్లీ వంటి ప్రముఖ పూడుల్ ఔత్సాహికులు చాలా ఉన్నారు. ఈ విధంగా పూడుల్స్ ఒక ఐకానిక్ పెట్స్గా గుర్తింపు తెచ్చుకున్నాయి. ప్రోస్ ఆఫ్ పూడుల్స్. వాటి అసాధారణమైన తెలివితేటలకు ఇవి క్విక్ లెర్నర్స్ మరియు హై ట్రైనబుల్ డాగ్స్గా గుర్తింపు పొందాయి. వాటి కర్లీ దట్టమైన సింగిల్ హెయిర్ కోట్ చాలా తక్కువగా షెడ్డింగ్ అవుతుంది మరియు ఇది హైపో అలర్జిక్, అంటే అలర్జీ సమస్యలు ఉన్నవారు ఈ డాగ్స్ని నిర్భయంగా పెంచుకోవచ్చు. వీటిని చిన్నప్పటి నుండి సోషలైజేషన్ చేసినట్లయితే ఇతర పెట్స్ మరియు పిల్లలతో ప్లేఫుల్గా ఉండి ఒక అద్భుతమైన ఫ్యామిలీ డాగ్స్గా ఉండటానికి ఇష్టపడతాయి. మల్టిట్యూడ్ ఆఫ్ వర్క్స్ అయినటువంటి కంపానియన్ డాగ్స్, వర్కింగ్ డాగ్స్, ఫ్యాషన్ షోస్, హంటింగ్ కోసం మరియు వాటి హై ఎనర్జీ లెవెల్స్ యాక్టివ్ ఇండివిజువల్స్కి చాలా గ్రేట్గా సూట్ అవుతాయి. కాన్స్ ఆఫ్ పూడుల్స్. వీటికి కర్లీ హెయిర్ కోట్ ఉంటుంది కాబట్టి ఐస్ మరియు ఇయర్స్కి ఇబ్బంది రాకుండా రెగ్యులర్ చెకప్స్ మరియు గ్రూమింగ్ అవసరం. యాక్టివ్ బ్రీడ్ కాబట్టి డైలీ ఎక్సర్సైజ్ లేదా ప్లేయింగ్ అవసరం, లేకుంటే ఇవి బోర్డమ్ ఫీల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అనిమల్ థింగ్స్.